ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మీ అందరికీ ప్రాముఖ్యంగా హ్యాపీ సండే. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున ఇలా ఉదయాన్నే లేవడం, దేవుని మాటలు ధ్యానించడం ఎంతగానో మరి దేవుడి మాటల ద్వారా మనల్ని అందరినీ కూడా బలపరుచునే ఉన్నారండి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేవడం, అందరం కలిసి దేవుని మాటలు వినడం, ఆ రోజంతా దేవుని చేతులకు అప్పగించడం నిశ్చయముగా మీరు గమనించారా? ఎంతోగానో మనం సంతోషాన్ని అనుభవిస్తున్నాం. ప్రతిరోజు మన జీవితాలు దేవుని చేతులకు అప్పగించినప్పుడు ఆ రోజంతట్లో కూడా ప్రభు కృపను మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా? అవునండి, దేవుడే మనల్ని నిత్యము నడిపించే దేవుడై ఉన్నారు. అది ఏ పరిస్థితులైనా, ఏ సమయమైనా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ క్షామకాలమైనా ఆయనే మనల్ని నిత్యము నడిపించే దేవుడై ఉన్నారు. అద్భుతకరమైన మాటలు కదండి? అవునండి, ఏ పరిస్థితిలో అయినా ప్రభువే మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. చూడండి, చాలాసార్లు చాలామంది మరి మనుషులు మనతో చెప్తూ ఉంటారు, నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు కదా, ఇదిగో ఈ పరిస్థితిలో నీ వెనకాలే ఉంటాను, నువ్వు ముందుకు వెళ్ళు అంటూ ఉంటారు. వెనకాల నేను చేసేటి చేస్తాను అంటూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ కష్టము రాగానే, ఆ నష్టము రాగానే ఎవ్వరు మనతో ఉండరండి. అలా మనం ఎన్నో అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి కదా? అవునండి, మనుషులు కష్టతరమైన పరిస్థితులలో మనతో ఉండరు. కానీ మరి చాలా సంతోషకరంగా మనం ఉన్నప్పుడు ఆ సంతోషకరమైన పరిస్థితుల్లోనే మనుషులు కనిపిస్తూ ఉంటారు. కానీ నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా, నిరంతరము నేను నడిపించేది దేవుడు మాత్రమే. నువ్వు బలహీనతతో ఉన్నావా? బలహీనలో మరి చాలా బలహీన సమయాలలో నీ జీవితం ఉందా అంటే బలహీనుడు అయిపోయావేమో సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి. ఆ బలహీనతలో కూడా, ఆ బలహీన పరిస్థితుల్లో కూడా తానే అద్భుతకరమైన బలం ఇచ్చి మరి నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆయనే నిత్యము నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఎన్నడూ కూడా మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఒకటి, మనము ఈ రోజున మనము ఇలా ఉన్నామంటే దేవుడే కారణం కదా? అవునా కదండి? మనకున్న బలమా, మనకున్న ధనమా, లేకపోతే మనకున్న పేరా, లేకపోతే మనము మరి అన్నిట్లో గనులైన వారిమన ఇలాంటి బ్రతుకు? చెప్పండి. మన వల్ల ఏది లేదండి ఈ లోకంలో. కేవలం అంతా కూడా ప్రభు ఇచ్చిందే, ప్రభు జరిగిస్తుంది. అదొక్కటి మనం మరి మన హృదయాల్లో ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత గల వారమే ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభు ఇంకను కూడా మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ చక్కని మాటల్ని పట్టుకొని మరలా ప్రతిరోజు మనం ప్రార్థన చేద్దాం. పదే ఇదే ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు నిత్యము నడిపించే దేవుడవు కదా, నన్ను ఇంకను నడిపించు, ఇంకను నీ క్షేమం నాకు కావాలి, ఇంకను నీ బలము కావాలి. కొన్ని పరిస్థితుల్లో ఓపిక చాలదు, నా వల్ల కాదు అనే పరిస్థితులు ఎన్నో ఎన్నో ఎన్నో. చూడండి, దేవుడు మరి ఎన్నో పరిస్థితులలో మనకు తోడుగా ఉన్నప్పుడు మనము చాలా సంతోషించాం. అంటే ఇంతవరకు నడిపించినప్పుడు ఇక నువ్వు నడిపించడా? ఆయనలో సామర్థ్యం లేదంటారా? ఖచ్చితంగా నడిపించే దేవుడుగా ఉన్నారు. ఏలియా మరి చాలా వేదనతో కృంగిపోయి, భయముతో మరి ఆ బదిలీ వృక్షము కింద కూర్చొని ఇంత మట్టుకు చాలయ్యా అని మరి ఆ మాటలు అంటున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి, ప్రభు ఇలా మాట్లాడుతున్నారు, నువ్వు ఇంకా చేయవలసిన ప్రయాణం ఉంది, నేను నిన్ను నడిపిస్తాను, ఇంకను నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఏలియా అని దేవుడు ధైర్యాన్ని ఇచ్చారండి. అవునా కాదా? ఇక బయలుదేరు. ఎస్, ఆయన చక్కని బలం ఇచ్చి మరి ఏలియా గారిని ప్రభు నడిపించడం మనం చూసి ఉన్నాం. నీవు కూడా నీ జీవితంలో పరిస్థితులను బట్టి భయపడుతూ, పరిస్థితులను బట్టి ఇంకా వద్దు, నాకు ఈ జీవితం ఇంత మట్టుకు చాలు అని అలసిపోయిన పరిస్థితిలో నీవు ఉన్నావా? ఎస్,
ఏ పరిస్థితిలోనున్నా ప్రభు ఈ రోజున నిన్ను నడిపించబోతున్నారు, నీకు సహాయం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ చక్కని మాటలు మాట్లాడుతుండగా మనమందరం కలిసి మాటలు ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధానంలో ఈ ఉదయకాల సమయంలో ఆయన మందిరంలో చాలా చక్కగా దేవా ఇంకను నన్ను నడిపించు, ఇంకను సహాయం చేయయ్యా, నీ నడిపింపు నాకు కావాలి, నీ క్షేమం నాకు కావాలి, నా కుటుంబానికి కావాలని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరి ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా, ఎంతగానో అద్భుతంగా నడిపిస్తున్నావు. నీవు నిత్యము మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు ప్రభా. అవి ఏ పరిస్థితిలో అయినా నీ నూతనమైన బలాన్ని ఇచ్చి, నీ క్షేమం ఇచ్చి అయా మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నావు. ఏలియా గారిని అయా ఇదిగో నడిపించావయ్యా, ఇంత మట్టుకు చాలు అని అలసిపోయిన పరిస్థితులలో అయా ఇదిగోండి అయా నువ్వు ధైర్యాన్ని ఇచ్చి నడిపించావయ్యా. అలాగే ఈ రోజున ఎంతమంది అయితే భయంకరమైన పోరాటాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో అయా ఆగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో వారందరితో అయా మీరు మాట్లాడుతూ బలముగా నడిపించమని వేడుకున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాన్ని మీరు జరిగించండి. ఈరోజు మా ప్రియులందరి జీవితాల్లో, మా అందరి జీవితాల్లో కృప కలుగును గాక. ప్రతి నష్టం, ప్రతి ఆపద, ప్రతి భయంకరమైన పరిస్థితులలో అయా మా రెండు చేతులు చాచి దేవా నీ సహాయం మాకు కావాలయ్యా, నీవు నన్ను నడిపించు అనే ప్రార్థన జీవితం మాకు దయచేయండి, సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వేదనతో ఉన్నారో వారి దిగులు, వారికి ఉన్న భయము, వారికి ఉన్న భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించండి. చేసిన ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడై ఉండండి. అలానే ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ప్రభా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. సమాధానం లేక, సంతోషం లేక, భయంకరమైన పోరాటాల్లో ఉన్న వారి అందరికీ విడుదల కలుగును గాక. అలానే మేము ప్రార్థిస్తున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ కృప కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ రోజంతట్లో దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. మరొకసారి మీ అందరికీ హ్యాపీ సండే. ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క విశ్వాసిని ప్రభు ఇంకనూ కూడా దీవించి ఆశ్రయించును గాక. ప్రేమలో మనందరినీ కూడా దేవుడు ముందుకు నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వైజాగ్ దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చ్ 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి,
మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31 తారీఖు. ప్రైజ్ ద లార్డ్.